సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్ మైనస్ 3 ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో అదే రాసుకోండి. ఆ తర్వాత దానికి ఏం రాయాలంటే ఏ బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఈ దానికి ఏ అనుకోవాలా బి బై ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు చూడండి ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్ అంటే సేమ్ లేవు కింద డినామినేటర్లో, ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్లో సేమ్ లేవు కాబట్టి మనం ఏం చేయాలా, ఓకే ఇది ఈ సైడ్ పంపించి మల్టిప్లై చేయాలా, ఇది దీంతో మల్టిప్లై చేయాలా. ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 3 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. అర్థమైందా? క్లియరా? ఓకే రైట్. చూడండి ఇది 1 అనుకోండి, ఓకేనా. ఎక్స్ బై ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 2, ఇది క్యాన్సల్. ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ 3 ఉంది. ఏ వాల్యూ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెడితే అది 0 అవుతుంది. 3 పెట్టాలా, సింపుల్. 3 పెడితే 0 అయిపోతుంది. ఇది -2 పెడితే ఏ వాల్యూ 0, ఏదో ఒక వాల్యూ 0 చేసి మనం ఏ వాల్యూస్ బి వాల్యూస్ కనుక్కోవచ్చు. చూస్తామా? ఓకే, పుట్ x is equal to -2 in equation 2. రైట్. -2 ఎక్కడెక్కడ ఉందో x అక్కడ అంతా -2 పెట్టాలి. b ఆఫ్ -2 -3. ఓకే, -2 a ఆఫ్ 0 b ఆఫ్ -5. క్లియరా? ఓకే, నెక్స్ట్ చూడండి. -2 is equal to b ఆఫ్ -5. -2 -5b క్యాన్సల్. b is equal to 2/5. క్లియరా? ఇక్కడ చూడండి 2 ఇక్కడ ఉందా, ఇక్కడ ఏం లేకుంటే 1 ఉండే 2. ఓకే, ఈ ఏదైతే 5 ఉందో డినామినేటర్లో పోతుంది. 5 1s మామూలుగా 5 1s 5 అవుతుందండి, ఓకేనా. b is equal to 2/5. క్లియరా? రైట్. నెక్స్ట్ చూడండి. ఓకే, ఏ కనుక్కుంటాము. పుట్ ఎక్స్ ప్లేస్లో 3 పెట్టాలా. పుట్ x is equal to 3 in equation 2. చూడండి 3 a of 3 plus 2 plus b of 3 minus 3 ఏమవుతుంది, 3 a of 5 plus 0 b of 0. ఓకే, b of 0 అవుతుంది. 3 a 5 అయితే చూడండి ఇక్కడ ఏ కనుక్కోవాలి కాబట్టి ఇది కిందికి పంపించాలి. అంటే 3/5 is equal to ఏ వాల్యూస్ వచ్చాయి, బి వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలా, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలా. ఏ అంటే ఎంత, 3/5 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ బి వాల్యూ ఎంత, బి వాల్యూ 2/5 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2. దీనికి 3/5 ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ 2 ఆఫ్ 5/x ప్లస్ 2. ఇది ఆన్సర్. క్లియరా? ఓకేనా? రైట్. నెక్స్ట్